అయితే ప్రస్తుతం తెలంగాణలో మొత్తంలో కూడా హాట్ టాపిక్గా మారినటువంటి విషయం ఏంటంటే కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి మహిళా నాయకురాలు సత్య ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. నమస్తే అండి. సో ముందుగా ఈ కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి ఎట్లా చూస్తున్నారు? అంటే ఇది మంచి నిర్ణయం అంటారా? అంటే పార్టీ కవితక్క గారే కాదండి, గతంలో కూడా చాలామంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. పార్టీకి విరుద్ధంగా, పార్టీ భవిష్యత్తుకు నష్టం జరిగే విధంగా అంతర్గతంగా మాట్లాడాల్సిన అంశాలు, సరిచేసుకోవాల్సిన అంశాలు అంతర్గతంగా మాట్లాడకుండా బహిర్గతంగా మాట్లాడి పార్టీకి నష్టం చేస్తే ఖచ్చితంగా పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. అందులో కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఉంటారు. అయితే ఇవాళ అంటే సస్పెండ్ చేయడం అనేది ఒక మహిళా నాయకురాలుగా చాలా బాధపడుతున్నా. కానీ అంటే కవితక్క గారు ప్రవర్తించిన తీరుకు కేసీఆర్ గారు తీసుకుంటారు. పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత కొన్ని రోజులుగా దాన్ని భరిస్తున్నారు. ఒక చివరి స్టేజ్కి కవిత గారే తెచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తీసుకుంది పార్టీ తీసుకోవడం సరైందని నేను భావిస్తున్నాను. సో అంటే నేను రియాక్ట్ అవ్వడానికి, అంటే కల్వకుంట్ల కవిత రియాక్ట్ అవ్వడానికి కూడా మా నాన్న వరకు వచ్చింది కాబట్టి నేను కూడా ఈ విషయం పైన రియాక్ట్ అవుతూ ఎవరైతే సంతోష్ రావు అలాగే హరీష్ రావు ఉన్నారో వాళ్ళిద్దరి పేర్లు కూడా నేను మెన్షన్ చేస్తున్నా అని చెప్పింది కదా. సో దాని గురించి ఏమంటారు? నాన్నకి ప్రాణము సిబిఐ ఎంక్వైరీలో లేకపోతే వాళ్ళు ఏదో కేసులో కుట్రలో వాటికి భయపడే వాళ్ళు కాదండి కేసీఆర్ గారు. అక్కడ జాలి చూపించాల్సిన అవసరం లేదు. అవన్నీ నిన్న ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? ఘోష్ కమిషన్లో తప్పులు తడక అని చెప్పేసి ఇవాళ హైకోర్టు కూడా చెప్పింది కదా. ఘోష్ కమిషన్ని బేస్ చేసుకొని కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పిన తర్వాత అయిపోయి తప్పులు తడక. అది రేపు సిబిఐ ఎంక్వైరీ చేసినా ఇంకే ఎంక్వైరీ చేసినా అది నిలబడేది కాదు. కాబట్టి హ్యాపీగా ఉండాల్సిన సందర్భము. పార్టీకి చాలా బలమైనటువంటి నిర్ణయం కదా హైకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో, మరి దాన్ని హర్షించాల్సిన కవితక్క ఇవాళ ఇట్లా మాట్లాడడం అనేది సరైనది కాదు కదా. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆవిడకి తెలియదు అంటారా? అంటే కేసీఆర్కి ఇట్లాంటి చిన్న చిన్న విషయాల వల్ల ఏం అవ్వదు అని చెప్పి కూడా ఆవిడకి తెలియదు అంటారా? ఎందుకు రియాక్ట్ అయిందంటారు? మరి ఇప్పుడు నిజంగా తండ్రి మీద ప్రేమనే ఉంటే తండ్రికి అండగా కొన్నేళ్ల పాటు తన రాజకీయ జీవితాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని ఎన్ని అవకాశాలున్నా, ఎంతమంది హరీష్ రావు గారికి ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కేసీఆర్ గారు పట్టుకున్నటువంటి చిటికనేలను వదిలిపెట్టకుండా ఈ రోజుకి కూడా నిలబడ్డారు అని అంటే ఖచ్చితంగా ఎంత నిబద్ధత గల వ్యక్తి అనేది మాకంటే కూడా, తెలంగాణ సమాజానికంటే కూడా కవితక్క గారికి చాలా ఎక్కువ తెలిసి అట్లా మాట్లాడుతుంది అని అంటే అక్కకి ఏదైనా వ్యక్తిగత ఎజెండా ఉందేమనేది నేను భావిస్తున్నా. లేదా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలలో అక్క కూడా భాగస్వామ్యం అవుతుందా, లేకపోతే అక్క మీద ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా ఆ పార్టీల నుంచి అనేది ముందు భవిష్యత్తులో తెలుస్తుంది. అయితే నేను నాన్నకు రాసుకున్న లెటర్ని కూడా బీఆర్ఎస్లో పార్టీలో కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ లేఖని రివీల్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ఏదైతే ఉందో చాలా వైరల్ చేసి నన్ను ట్రోల్ చేయడం, అలాగే నాకు ఏదైతే ఉన్నారో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు, నన్ను మెన్షన్ చేస్తున్నారని కూడా కవిత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని గురించి ఏమన్నారు? అంటే ఒక్కటండి, అంతర్గతంగా ఏ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ అయినా సరే అంతర్గతంగా ఏ విషయాలున్నా మాట్లాడుకోవాలి, సరి చేసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కొన్నేళ్ల పాటు తెలంగాణ ప్రజల కోసం అనేక త్యాగాలు చేసిన వాళ్ళు కాబట్టి ఆ ఓపిక ఉండాల్సిన అవసరం లేదా? వాళ్ళే రియలైజ్ అయ్యే వాళ్ళేమో, ఎందుకు వేచి చూడలేదు? మళ్ళీ కేసీఆర్ గారిని కలిసి, శోభమ్మ గారిని కలిసి ఇట్లా జరుగుతుందని చెప్పేసి పదే వాళ్ళు నమ్మే వరకు చెప్పాల్సిందేమో, ఎందుకు ఓపిక వహించలేదు? అంత తండ్రి మీద తల్లి మీద ప్రేమ ఉన్న కవితక్క ఎందుకు ఇట్లా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది? దానివల్ల జరిగే ప్రయోజనం ఏంటి? వ్యక్తిగతంగా మీకు ప్రయోజనం లేదు, పార్టీకి ప్రయోజనం లేదు, రెండు రకాల నష్టమే కదా ఇవాళ. అయితే ముఖ్యంగా హరీష్ రావు పైననే టార్గెట్ చేస్తూ హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి మాట్లాడడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? మెయిన్గా ఇద్దరిని టార్గెట్ చేస్తుంది కారణం ఒకటే నేను అనుకుంటున్నా. సరే, తన వ్యక్తిగతంగా రాజకీయంగా తన భవిష్యత్తును తను చూసుకోవాలనుకునే ఉద్దేశంలోనే అక్కగారు ఇట్లాంటి మాటలు మాట్లాడారేమో అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే జస్ట్ వాళ్ళిద్దరి మీద మాట్లాడి ఊరుకోలేదు, పార్టీని కూడా ఆ తొక్కలో పార్టీ అని అన్నది, ఉంటే ఎంత పోతే ఎంత అన్నది. అంటే అక్కడ పార్టీయే పోయింది అని అంటే తన అస్తిత్వం కూడా పోయినట్లేగా, అవునా కదా? కాబట్టి ఈ పార్టీ పోతే తన అస్తిత్వం, కొత్త అస్తిత్వాన్ని రూపొందించుకోవడం కోసం, అడుగులేయడం కోసం ఈ మాటలు మాట్లాడింది అయితే స్పష్టం. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంతసేపు మీతో మాట్లాడినంత కూడా కవిత అని ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయకుండా కవితక్క గారు అని చెప్పి అంటున్నారు. ఏంటి రీజన్ ఏంటి? అంటే ఒక మహిళా నేతగా రాజకీయాల్లో మహిళలు చాలా ముందు రంగాల్లో ఉండాలి, మహిళలకు కూడా నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, అవకాశాలు కొంతమందికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతోమందికి ఆదర్శంగా ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు కొంచెం ఓపికగా ఉండి మంచి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.
ఆ అవకాశాలు చాలా మెండుగా ఉంటుంది కవితక్కకి, దాన్ని చేతులారా నాశనం చేసుకుంటుంది అనేది బాధతో నేను మాట్లాడుతున్నాను. సస్పెండ్ చేశారు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా అంతే రెస్పెక్ట్ మీరు ఇంత ముందు అయితే ఎట్లయితే ఉన్నారో సేమ్ అదే రెస్పెక్ట్ ఎప్పుడు కూడా ఉంటున్నారు కదా ఏమన్నా? నేను గతంలో కూడా కవితక్క గారితో వర్క్ చేశాను. నేను ఫస్ట్ అమెరికా నుంచి వచ్చినప్పుడు తను ఓపెన్ అయ్యారు కదా ఎయిర్పోర్ట్లో, అప్పుడు కూడా నేను ఒక మెసేజ్ పెట్టాను, అక్క మీరు చాలా కైండ్ హార్టెడ్, మీరు చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు ఏదన్నా విషయాన్ని పట్టుకుంటే, కాబట్టి ఏదన్నా అంతర్గతంగా మాట్లాడండి. ఎందుకంటే పార్టీ తెలంగాణకి ఇప్పుడు చాలా అవసరము, బీఆర్ఎస్ కేసీఆర్ గారు చాలా అవసరము. ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఈ పార్టీ మీద ఆధారపడి ఉన్నారు, తెలంగాణ సమాజం మొత్తం ఆధారపడి ఉంది. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే పార్టీ బాగుండాలి, ఏదన్నా మీరు అంతర్గతంగా మాట్లాడండి అని చెప్పేసి అంటే తను చాలా బాగా రిసీవ్ చేసుకుంది. సో అంటే చాలా విషయాలు కూడా అనేక సందర్భాలు జీవోల మీ గురించి కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న అంటే అవకతవకల గురించి కావచ్చు, స్త్రీ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అనేక అంశాలు అక్కతో చర్చించడం జరిగింది. మంచి క్లోజ్ రిలేషన్ ఉంది. ఒక విధంగా ఇవాళ సస్పెండ్ అవ్వడం కూడా చాలా బాధగా ఉంది. కాబట్టి అందరితో మంచి సంబంధాలు ఉంటున్నప్పుడు పార్టీని నిలబెట్టుకొని తను ముందుకెళ్తే బాగుండేది, అదే లెగసీని తను మెయింటైన్ చేస్తే బాగుండేది అనే బాధ కూడా ఉంది. సో చివరిగా పార్టీ తనను సస్పెండ్ చేసిన తర్వాత చివరిగా ఒక విషయం కవిత గారికి మీరు చెప్పారంటే ఏం చెప్తారు? ఇప్పటికైనా మించిపోయింది లేదంటున్నా నేను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ వాక్యాల్ని వెనక్కి తీసుకొని మళ్ళీ పార్టీలోకి వచ్చి పార్టీలో మళ్ళీ గతంలో ఎంతైతే చురుకుగా ఉన్నారో అంతే చురుకుగా పనిచేస్తే బాగుంటుందని అయితే నేను ఆశిస్తున్నాను. సో ఇంకొక విషయం చెప్పండి, ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం, అలాగే వీళ్ళది కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, ఎవరిని కల్వకుండా ఉండే ఫ్యామిలీ అని చెప్పి అన్నారు. దానిపైన ఏం చెప్తారు? అర్థం కాలేదు మీ ప్రశ్న, మళ్ళీ చెప్పండి. కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళది కల్వకుంట్ల కుటుంబం కాదు, ఎవరిని కలవకుండా ఉండే కుటుంబం అని చెప్పి అన్నారు. దానిపైన ఏం చెప్తారు? ఎవరిని కలవకుండా ఉండే కుటుంబము అందరినీ కలుస్తారుగా. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారి ఇంటికి మొత్తం తండోపతండాలుగా ఉంటారు కదా. తెలంగాణ భవన్ ఉంది, భవన్కి కేటీఆర్ అన్న వస్తున్నారంటే 100 మంది వస్తారు. ఇక్కడ నందినగర్ ఇల్లు ఉంటుంది, చాలామంది మేము వెళ్ళి కేటీఆర్ని ఓపెన్గా కలుస్తాం. కవితక్క గారే ఉన్నారు, కవితక్క గారి ఇంటికి మీరు ఒకరోజు వెళ్ళండి, అంటే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు మీడియాగా, చాలామంది అక్కడ కలవడానికి వస్తారు. మామూలు వాళ్ళు వస్తారు, ప్రజలు వస్తారు, కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు, అట్లా ఏం లేదు. అది తప్పుడు ఆరోపణ. సో చివరిగా ఒక విషయం చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాగా 2 సంవత్సరాలు కాబోతుంది. సో ఈ ప్రభుత్వం పైన, అలాగే ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన అవ్వచ్చు, మిగతా 420 హామీల పైన అవ్వచ్చు కూడా మీరు ఏం చెప్తారు? మొత్తం ఫెయిల్ అయింది. 6 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయింది. 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధాల హామీలు అనేది కూడా స్పష్టమైంది. ఎందుకంటే ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేదు, ఏ ఒక్క పనిని కూడా పూర్తిగా నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి అంశం కావచ్చు, అట్లాగే కౌలు రైతులకు ఇస్తానన్నటువంటిది కావచ్చు, ఏది తీసుకున్న అమ్మాయిలకు స్కూటీలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా చాటెడ్ అంటుంది. ఎందుకంటే 420 హామీలు 6 గ్యారెంటీలు కదా. గృహలక్ష్మి కావచ్చు, పెన్షన్ కావచ్చు, అదే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కావచ్చు, చాలా ఉన్నాయి. అసలు ఇంకా అవన్నీ ఎందుకు, కానీ రైతులకు ఎరువులు వేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఇక ఏం మాట్లాడతాం కాంగ్రెస్ గురించి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మాట్లాడి నేను పెద్ద చేసిన దాన్ని అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతే వాళ్ళందరూ కూడా తోక ముడ్చాల్సిన పరిస్థితి తప్పితే అవకాశాలు అయితే లేవు. సో ఒక విషయం క్లారిటీ ఇవ్వండి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారంట? రేవంత్ రెడ్డికే పగ్గాలు ఇచ్చి కాంగ్రెస్ నిలబడతానని చెప్పేసి అనుకున్నది. గతం నుంచి కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది, పోరాటాలు వచ్చాయి, తెలంగాణ సాధించుకున్నాము, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నాము. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినట్టేగా. ఆ నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డిని పట్టుకొని తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అబద్ధాలాడి. ఇవి రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు పనిచేస్తలేడు, మోడీకి ప్లస్ చంద్రబాబుకు పనిచేస్తున్నాడు. అటు పార్టీ నష్టపోయింది, ఈయన ఫెయిల్ అయ్యారు. తెలంగాణలో రెండు ఉపయోగం లేని అనేది స్పష్టం, రెండు ఫెయిల్ అయ్యాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ముఖ్యంగా కల్వకుంట్ల కవిత ఏదైతే ఉందో ఆవిడకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, మీరు ఇప్పటికి కూడా మీ నాన్న దగ్గరికి వచ్చి ఇప్పటికి కూడా మాట్లాడవచ్చు, మాట్లాడితే ఈ సమస్య ఏదో ఉందో అది సులువయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనకు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సత్య చెప్తున్నారు. సో చూస్తూనే ఉండండి ఆదాబ్ న్యూస్. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.